బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద సూచిక ఎగురవేశామని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్ర డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఎవరికి వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే నిన్న మనం పోర్ట్స్కి నౌకాశ్రయాలకు ఏవైతే మనం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చామో అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా స్క్వైలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 km/h రికార్డ్ అవుతున్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇటు సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ నుంచి డబ్ల్యూసీ బే అంటే మనకి ఆంధ్ర కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ ఈజ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, అక్కడ సీ రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ దృష్ట్యా ఈ పోర్ట్ సిగ్నల్స్ కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ దృష్ట్యా నెట్ రోజున మనకి ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాల్లోనూ కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ నమోదవడం జరిగింది. అత్యధికంగా చూస్తే ఇటు విజయనగరం జిల్లాలో అయితే ఎక్కువ చాలా ప్లేసెస్లో 4 నుంచి 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెంటాడలో అయితే 6 సెంటీమీటర్స్ వర్షపాతం మెంటాడ. నెక్స్ట్ బొండాపల్లిలో 5 సెంటీమీటర్స్, నెల్లిమర్లు కూడా 5 సెంటీమీటర్స్, అలాగే ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఓకే, ఈ వర్షపాతం మ్యాక్సిమం 1 or 2 days వరకు ఉంటుంది అంతే మ్యాక్సిమం. రేపటి నుంచి కొంచెం ఇంటెన్సిటీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి విండ్ స్పీడ్స్ ఇవాళ రేపు కూడా కంటిన్యూ అవుతాయి. విండ్ స్పీడ్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంటైర్ కోస్ట్ అంతా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది మ్యాక్సిమం 60 km/h వరకు 60 km/h వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం ముఖ్యంగా. అలాగే నౌకాశ్రయాలు అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇటు కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న నౌకాశ్రయాలు అందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు వేయవలసిందిగా చెప్తున్నాం.